మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సూక్తి సుధాజరి పసుమర్తి పద్మజ కుమారి తిరుప్పావై ప్రవచనాలు ఉపదేశిస్తున్నారు. ఆదివారం ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు 7వ పాశుర విజ్ఞాపన పూజలు చేశారు. మహిళలు గోపిక వేషధారణ గావించి దదిమదనం కార్యక్రమంలో భాగంగా పెరుగును చిలికారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి తదితర ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. భాగవతులకు శేషపడి ఉండటం, వాళ్ళని ఆరాధన చేయటం ఎంత ప్రధానమో తనీయ శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వం అన్నారు. ఇదే భరద్వాజ పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సిందే. భరద్వాజ మహర్షి చెప్తున్నట్లుగా అలాగే భాగవతుడు మేల్కొల్పి తమ గోష్ఠిలో చేర్చుకోవడం ద్వారా బోధన చెప్తున్నది కూడా ఇదే. భాగవతులను ముందుంచుకోవాలి, వాడు చాలా ప్రధానం మనకి అని. అలాగే చూడండి, కీసెండ్రెంగు ఆనైచాంతాన్ కలందు పేసిన పేచీరవం కేటిలయో పెంపెన్నే అంది. పెంపెన్నే అంటే ఒప్పించినానా అంటుంది. ఎందుకు పిచ్చినానా అంటుంది? తనలో తానే అనుభవించుకుంటుంది కానీ పక్కన వాళ్ళకి చెప్పట్లా. ఏమంటే ఎప్పుడైనా చదివింది పక్కన వాళ్ళకి చెప్తేనే కదా సార్థకతం. పంచే కొద్దీ పెరిగేది విద్య ఒక్కటే. ఎంత అనుభవం ఉన్నా ఆ అనుభవం తమలోనే దాచుకుంటే పక్కన వాళ్ళకి పంచకపోతే ఏమిటి దానివల్ల ఉపయోగం? కొంతమంది ఉంటారు, అమ్మో ఇది నాకు తెలిసింది, దీన్ని వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది, నాకేం పెట్టుకున్నాను అనుకో నేను సెపరేట్ గా ఉండొచ్చు అనుకుంటారు. దానివల్ల ఉపయోగం ఉండదు. తెలిసింది పక్కన వాళ్ళకి పంచితేనే పంచే కొద్దీ పెరుగుతుంది, జ్ఞానం విశాలం అవుతుంది, పరమాత్మ వైభవం ఇంకా ఇంకా తెలుస్తుంది, ఆనందం కూడా పెరుగుతుంది. అందుకని ఎప్పుడు పక్కన వాళ్ళతో పంచుకోవాలి. అందుకనే పంచకుండా తనలోనే పెట్టుకొని మర్చిపోయి ఇట్లాగా తనలో అనుభవం తానే పొందుతుంది అంటూ పిచ్చిదాని అంటున్నారు. చూడండి, బాగా అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే ఏంటిది పిచ్చిదైపోయిందా ఏంటి అని అంటారు. అదే పక్కన వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళకి ఆనందం వస్తుంది కదా. ఇది బాగా అర్థం అవ్వాలనుకోండి, లౌకికంగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. బాగా ప్రేమలు మునిగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, అర్థంలో చూసుకుంటుంటారు, వాళ్ళలో వాళ్ళ సమస్యలు నవ్వుకుంటుంటారు, వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఈ వేళలో నీవు అంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆయన చూడగానే వీళ్ళు అంటారు పిచ్చోడు, పిచ్చెక్కింది ఈ అమ్మాయికి అని. అవునా? ఇలా ఈ అమ్మాయి కూడా అలాగే ఈ రోజు గొప్ప బాలిక తనలో తనే కృష్ణని అనుభవించుకుంటూ ఆనందంగా మైమర్చిపోయి ఉంది. అలా పడుకుంటారు. ఎవరు పిచ్చి పిల్ల వచ్చి మాతో చెప్పాలి కదే అని అంటున్నారు అనమాట గోదాగోష్ఠి. ఆ విధంగా అంటే లౌకికమైన ఎగ్జాంపుల్. ఎందుకంటే అర్థం అవడం కోసం, నిద్ర మొత్తం పోవడం కోసం. మీరు కనెక్షన్లోకి రావాలి కదా పాసనలోకి, అందుకోసం. అలాగే లోపల గోపిక అన్నది ఏంటి, బయట పక్షులు మాట్లాడుకుంటున్నాయని అంటారా? లేదు, మీరందరూ కూడా మాట్లాడుకుంటూ లేచి ఉండేటప్పటికీ అవి కూడా అలా మాట్లాడుకుంటున్నాయని మీకు అనిపిస్తుంది. నిజానికి ఇది సుప్రభాతం అయినట్టు కాదు, వేరే ఇంకేదైనా గుర్తు చెప్పమ్మా అన్నదట. అంటే అప్పుడు ఇంకొక గుర్తు చెప్తున్నారు బయట ఉన్న గోదావరి. అయ్యో పక్షులు అరవడమే కాదు, కాసుం పిరప్పుం కలరలప్పకైపేర్తో వాసన రక్కులాయిచర్ మధ్యనాలు ఓసై పడుత తైరవం కెటిలయ్యో అన్నది మళ్ళీ బయట ఉన్నటువంటి గోదాగోష్ఠి. అంటే ఏంటంటే కాసుం పిరప్పం అంటే 2 రకాల మంగళసూత్రాలు అన్నమాట. మంగళసూత్రాలు మనకు కూడా 2 ఉంటాయి కదా. ఒకటి పుట్టింటి వాళ్ళు చేస్తారు, ఒకటి అత్తింటి వాళ్ళు చేస్తారు. అలాగే ఆనాడు రేపల్లి గోపికమ్మలు కూడా 2 తిరుమాంగళ్యాలు ధరించేవారట. ఆ 2 కూడా హృదయం మీద కదా వచ్చేది. మరి ఆ రోజుల్లో బాగా ఇప్పుడు అంటే పాలు ఒక చెంబుకు వస్తే చాలు, ఒక ఆవు నుంచి వాళ్ళు ఒక 2-3 చెంబులు నీళ్లు కలిపి మనకు అందిస్తారు. ఆ రోజుల్లో అలా కాదు, కృష్ణ స్పర్శ కలిగినటువంటి గోవులు కదా, బాగా ఔదార్యంతో బాగా పాలను వర్షించేవి. అవన్నీ కుండలు బాగా వచ్చేవి. పైపెచ్చు ఈ రోజు పాలు తోడు పెట్టామనుకోండి, దాన్ని పెరుగైన తర్వాత గెంటుతో తీస్తూ ఉంటేనే జవజవలాడిపోతూ ఉంటుంది. 2 వడ్డించుకున్నారంటే అవంతా నీళ్లుగా అయిపోతూ ఉంటుంది కదా. ఆగరికి వచ్చేటప్పుడు పెరుగు గట్టిగా ఉండదు. ఆ రోజుల్లో అలా కాదు, కృష్ణయ్య స్పర్శ తగిలిందేమో, కల్తీ పాలనే ఉండేవి కావేమో, స్వచ్ఛమైన పాలు తోడు పెడితే గడ్డలాగా ఒక రాయిలా తోడుకునేదట. దానిలో కవ్వం దించాలంటేనే చాలా కష్టం ఉండేదట. ఇవాళంటే వేరే డబ్బాలు వచ్చినాయి, దానిలో గెండి వేస్తారు, ఇలా షేర్ చేస్తారు బయ్యారంగా, అది అంతా మంచిగా అయిపోతుంది. అప్పట్లో అలా కాదు కదా, ఇంత పెరుగులు కాదు కదా, ఎంతంత కుండంతో బాణంతో వచ్చేది పాలు. దాన్ని కాచి తోడు పెట్టేవాడు, చల్లార్చి గట్టిగా తోడుకునేది. ఆ గడ్డ పెరుగులో కవ్వం దించాలంటేనే చాలా కష్టమట.
కవ్వం కూడా మనలాగా చిన్న చిన్న కవ్వాలు కాదు, గట్టిగా పెద్దగా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ కర్ర ఉంది చూసారు, కవ్వం ఇంత ఇంత పెద్ద పెద్ద కవ్వాలు, పెద్ద బాణలు. దానిలో దింపడానికి వాళ్ళకి భుజబలం బాగా కావాలి. దింపి తాళ్ళు దానికి వేసి ఇలా ఇలా చురుకుతూ ఉండేవాళ్ళు. నిత్యం వాళ్ళకి అదే పని కదా, రేపల్లా అనగానే పాడి పంట. అందుకోసం వాళ్ళు ఎంతసేపు పెరుగు చిలకటం, వెన్న తీయటం, వెన్న కాగబెట్టడం, నెయ్యి చేయటం. ఈ పెరుగంతా ఒక కుండల్లో, మజ్జిగంతా ఒక కుండల్లో, వెన్న ఒక కుండల్లో, నెయ్యి ఒక కుండల్లో, ఒక కాదు చాలా కుండల్లో గుట్టి మీద ఇలా అంతా కూడా పెట్టేవాళ్ళు. కాకుండా పనే అది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అలాగే అది కూడా ఉండి వాళ్ళు ఎంత ప్రేమగా చేస్తారంటే కృష్ణుడి మీద ప్రేమ. ఆ మజ్జిగ తీయటం కానీ, పెరుగు తీయటం కానీ, వెన్న కానీ, పాలు కానీ, నెయ్యి కానీ ఇవన్నీ వాళ్ళ కోసం చేయరు, కృష్ణయ్య కోసం చేస్తారు. వాళ్ళు ఆరాధించడం కోసం, వాళ్ళు అనుభవించడం కోసం, మొత్తం కృష్ణయ్య కోసమే చేస్తారు వాళ్ళు. వాళ్ళ కోసం అంటూ కాకుండా అది కూడా చక్కగా స్నానం చేసి తల్లో పువ్వులు పెట్టుకొని మంచిగా ఆభరణాలు ధరించి అప్పుడు చెరుపుతూ ఉంటారనమాట. అలంకారం చేసుకొని ఆ కుండకి చక్కగా నమస్కారం చేసుకొని. మనం చూడండి గల్లాపేట దగ్గర కూర్చున్నటువంటి శెట్టి గారు ఇది చిల్లకొట్టు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పెరుమాళతో పాటు పెట్టె కూడా దీపారాధన చేస్తారా, ఇట్లా అగరబత్తి చూపిస్తారా. ఎవరికి ఏదైతే వృత్తియో దానికి నమస్కారం చేసుకుంటుంటారు కదా. అలాగే ఇప్పుడు కుమ్మరి వాడు ఉంటాడు, వాడు ఆ కొండ చేసేటువంటి వీలుకి వాడికి నమస్కారం చేసుకొని మొదలు పెడతాడు. అలాగే మరి తాపీ మేస్త్రి ఉంటాడు, వాడు దేనికి వాడు ఆయుధ పూజప్పుడు మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారా, దసరా రోజు ఆయుధ పూజప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని నమస్కారం చేసుకోవాలి. అంటే ఎవరు ఏ పని చేస్తే దాన్ని దైవంగా భావించి చేయాలని చెప్తారు కదా. అలాగే గోపికలు కూడా పెరుగు చిలికేటప్పుడు కుండకి నమస్కారం చేసుకొని ఇది కృష్ణయ్య కోసం చేస్తున్నామని చెప్పి పవిత్రంగా స్నానం చేసి చక్కగా చేస్తూ ఉంటారట. అలా
ఘడియలు ఈరోజు అలానే ఉన్నాయి కనుక ఈరోజు కూడా చక్కగా జరిగినటువంటి నక్షత్రం ఏ నక్షత్రం అది? ఉత్తర నక్షత్రం. పాలకాలలో అమ్మ పాల సముద్రం నక్షత్రంతో మనం చక్కగా సుదర్శన నారసింహ కవరాన్ని మనం నక్షత్రం పుబ్బ నక్షత్రం, ఇది అవతార నక్షత్రం, ఉత్తర నక్షత్రం. అటు పుబ్బ ఇటు ఉత్తర, అటు భూదేవి అంశైనటువంటి ఆ వృత్తాంతాన్ని పురస్కరించుకుని తన ఆచార్యులు మనసులో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమయే పెరుగుగా చేసి కవ్వం ఏమిటి? భక్తినాల్. కవ్వం ఏమిటి? నాలుక. మన నాలుకతో ఆ గోవిందుని తిరునాళ్ళ సంకీర్తనం చేస్తూ అందరం గోవిందా సంకీర్తనం చేస్తూ ఆ స్వామి వైభవాన్ని గోధుమ ఎలా అయితే భక్తి పూర్వకంగా వెన్నని చేసి సమర్పిద్దాం అనుకుందో స్వామికి, అలా మనమందరం కూడా కలిసి చక్కగా ఈ పెరుగు కుండలో పెరుగును తరచి ఆ స్వామికి వెన్నను సమర్పించేద్దాం. ఆ వెన్న ఏమిటి? మన మనసులో ఉండేటువంటి మహా విశ్వాసం, శరణాగతి అనేటువంటి వెన్నని సమర్పిద్దాం. అంతరార్థంగా కుండ అంటే హృదయం, పెరుగు అంటే ప్రేమ, కవ్వం అంటే నాలుక, వెన్న ఏమిటి? విశ్వాసం, శరణాగతి. ఆయన లక్షణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.